లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఏమంటారు జరిగిండ్రయ్యా హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మహిళలను స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేకుండా భద్రత కరువయ్యే విధంగా చేసినటువంటి వీరి యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహిళా అధికారులను మరి ఇంటికి పిలవకుండా అదే విధంగా వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇది పునరావృతం అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు మేము ఉమెన్ కమిషన్ ని అప్రోచ్ అయ్యి మీరు స్వతంత్రంగా మీరు తీసుకోండి, మహిళా అధికారులు కూడా పాష్ కమిటీ ఉంటది, ఆ కమిటీని ఏర్పాటు చేయండి, ఆ కమిటీ ఆధ్వర్యంలో వరకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము చెప్తాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ఆయుధంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు మంచి భద్రత కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ షీ టీమ్స్ కూడా ఎక్కడున్నాయో మాకు అర్థం కాలేదు. మిత్రులారా, నేను ఈ సునీత ఎమ్మెల్యేని అడుగుతున్నా, అమ్మ విజయరెడ్డి అని ఒక ఎంఆర్ఓ ఆడపరచు అబ్దుల్లాపురం మేటు ఆయన సురేష్ అన్నటోడు ఒకడు పోయి పెట్రోల్ పోసి ఆమెను తలగబెట్టిండు రూమ్లన్నీ. అప్పుడు ఆ సురేష్ అన్నటోడు మీ టీఆర్ఎస్ కార్యకర్త, వాళ్ళ ఇంట్లో పోలీసు వాళ్ళు పోయి జరిగి చూస్తే మాచినేని కిషన్ రెడ్డి ఎంబడ ఫోటోలు ఉన్నాయి, హరీష్ రావు ఎంబడ ఉన్నాయి, బీఆర్ఎస్ మీటింగ్లో వాడు కండవలు కప్పుకొని కూకునే ఫోటోలు కూడా పోలీసు వాళ్ళు చూపెట్టారు. మళ్ళీ అప్పుడు నువ్వు ఎమ్మెల్యే కదమ్మా, అప్పుడు నువ్వు లెల్లెందుకు పెట్టలేదని నిన్ను మేము అడుగుతాం. ఒక ఆడపరిచిని తలగబెట్టినప్పుడు డాక్టర్ ప్రియాంక రెడ్డిని శంషాబాద్లో డ్రైవర్లు ముగ్గురు రేప్ చేసి పెట్రోల్ వచ్చి తలగబెట్టారు. అప్పుడు నువ్వు ఎమ్మెల్యేనే ఉన్నావు, అప్పుడు నువ్వు లొల్లెందుకు పెట్టలేదని నిన్ను మేము అడుగుతున్నామమ్మా. మూడోది, ఆదిలాబాద్లో ఒక దళిత పిల్లని ముగ్గురు రేప్ చేసి చెట్లలో తీసుకుపోయి తలగబెట్టారు. మళ్ళీ అప్పుడు నీకు ఇవి మహిళా కమిషన్ ఇవన్నీ యాదరాలేదా అమ్మ మీ ఆయంలా? మేము చూడనికే పోతే నడితేవాడు మమ్మల్ని అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. గాంధీ భవన్కి ఒక 6 మంది పోయినాం కారు వేసుకొని. బంద్ చేయరమ్మా, ఈ నాటకాలు బంద్ చేసేవి, ఇంకా ఎన్ని రోజులు నడుస్తాయి ఇవన్నీ పబ్బం.